హలో ఆల్ ఆఫ్టర్ లాంగ్ టైం మన ఛానల్లో లాంగ్ వీడియో పెడుతున్నాను. ఫస్ట్ మిర్చి బజ్జీ ఏంటనుకుంటున్నారా? చికెన్ బాగుంటుంది, అది నా ఫేవరెట్ కాబట్టి. ఇక్కడైతే అమ్మ వాళ్ళ ఇంట్లో వనభోజనానికి వెళ్తున్నాం. అందుకే ఇక్కడ కోడిని తీసుకొచ్చాడు మా డాడీ. అది మాత్రం చిందులేస్తూనే ఉంది. మేము వనభోజనాలకు వెళ్ళడానికి ఇక్కడైతే అన్ని ప్రిపరేషన్ జరుగుతున్నాయి. ఇంట్లోనే అన్ని పూరీలు, బజ్జీలు, అలాగే ఏమంటారు అలసంద గుడాలు, మా మమ్మీ అల్లం పేస్ట్గా అన్నీ మిక్సీ పడుతుంది అనమాట. మధ్యలో మనం కొన్ని ఎస్కేప్ చేస్తామనుకోండి పూరీలు, అది వేరే విషయం. అండ్ మసాలాలు, ఉప్పు, కారం, ఆయిల్ ఏవి మర్చిపోకుండా తీసుకెళ్తున్నాం. అంతలోకి మామిడి తోటకు వచ్చేసాం. ఇక్కడ మా డాడీ ముందుగానే వెళ్ళి అన్నీ అక్కడ పెట్టేశాడు. అమ్మమ్మ మనవడు మాత్రం మామూలుగా కుస్తీ పడట్లేదు అక్కడ. మా అమ్మ మాత్రం ఇల్లు కట్టినట్టు కట్టేస్తుంది ఆ పొయ్యిని. మామూలుగా పెట్టట్లే, అటు ఇటు అటు ఇటు. మనం ఏమో ఇక్కడ చిందులు వేస్తున్నాం అనమాట మామిడి తోటలో. ఈ సాంగ్ ఏంటో మీకు తెలుసు, ఒక్కసారి గెట్ చేసి కామెంట్ చేయండి. ఎయ్ 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 అట్లా. ఇంతలోనే మా మమ్మీ మనకు పెద్ద పనప్ప చెప్పిందనమాట. ఆ పొయ్యిని కొంచెం శుభ్రంగా కడిగి బొట్లు పెట్టేసేయని. మనం అక్కడ కూడా మన క్రియేటివ్ తగ్గనియకుండా మామూలుగా పెట్టట్లే బొట్లు. అగ్గో అమ్మవారి సాక్షాత్తు కిందికి వచ్చేసేయాలి అలా పెడుతున్నాను అనమాట. మొత్తానికైతే పొయ్యి కడిగేసి బొట్లు పెట్టేసి ముగ్గేసా. మనకు ముగ్గు డబ్బాలు అవి ఇవి పట్టుకెళ్ళాం కదా, అన్నీ పేపర్లోనే, ఎందుకంటే కాసేపు ఉండడానికే కాబట్టి. మొత్తానికైతే పెట్టేసా, ముగ్గులు వేసేస్తున్నా. మరి ముగ్గుల పోటీలో కూడా ఇంత సీరియస్ వేయలేరు బాబు నేను, అలా అనమాట. మొత్తానికైతే వేసా. ఇక్కడ అమ్మ వాళ్ళ సైడ్ ఏం చేశారంటే, ఈ వనభోజనాలకి వెళ్ళినప్పుడు అక్కడ ఇది చిన్న చిన్న రాళ్ళు అట్లా సేవను పెట్టి అట్లా అమ్మవారికి మొక్కుతారనమాట. మనం అక్కడ అమ్మవారిని మెప్పించడానికి, కరుణించడానికి మనం ముగ్గేసి బొట్లు పెడుతున్నాం అనమాట. అక్కడ పెట్టేసి మధ్యలో మనకు డౌట్లు వస్తాయి కదా, మామూలుగానే మనకు డౌట్లు ఎక్కువ, ఇలాంటప్పటికి ఇంకా ఎక్కువ అనమాట. పెట్టేసి బొట్లు పెట్టేసి అక్కడ అమ్మవార్లని అట్లా పెట్టడానికని మా డాడీ పెట్టేస్తున్నాను అనమాట. మా డాడీ చూడు భలే సెట్ చేస్తున్నాడు. మావాడైతే తోటే మనది, అది మా తాతది అని ఫీల్ అయిపోతున్నాడు అనమాట. మొత్తం తోటలో ఆడడం. మనం ఇక్కడ కొంచెం పద్ధతిగా కనబడడానికి కానీ పసుపు బొట్టు అని పెట్టుకుంటాం అంట. పెట్టుకోకపోదుము, మా అమ్ముంది కాబట్టి ఇచ్చి పడేసేది పెట్టుకోకపోతే. అందుకే నేను సరిగ్గా పెట్టుకోలేదని మళ్ళీ తిప్పి మరీ పెట్టేస్తుంది. ఇక్కడ మాత్రం మనకు కొన్ని టాస్క్లు పేపర్ అనమాట. ఇంకా రైస్ కడిగి అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి అని చెప్పి నేను కడిగి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. మనం పెద్ద యాక్షన్లు చేసినాం అనమాట. మనకు పొయ్యి అంటపెట్టడం మనకు సరిగ్గా రాదు, కానీ వీడియో కోసం అట్లా చేసా. కానీ మనతో అయ్యే పనుల్లాగా అనిపించట్లేదే అని మా అమ్మ వచ్చేసింది రంగంలోకి. ఇంకా మా అమ్మ చేస్తూనే ఉంది. మొత్తానికైతే అంటి పెట్టేసింది అనమాట. ఇంకా మా వారు కూడా చిన్నగా అలా వీడియో కోసం అలా యాక్షన్ చేయమన్నాం అనమాట. మొత్తానికైతే మా అమ్మ పొయ్యి అంటి పెట్టేసింది. ఇంకా అమ్మవారికి నైవేద్యం కోసం అయితే నేను బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టేశా. అట్లా నేను చేసేది కరెక్టేనా కాదా అని మా డాడీ వచ్చి అట్లా మానిటర్ చేస్తున్నాను అనమాట. పర్లేదు, మొత్తానికైతే అలా పెట్టా, వాళ్ళు చెప్పినట్టు. మనం యాక్షన్స్, మనం ఏదో వాళ్ళ పండితులు అయిపోయినట్టు ఏదో అట్లా యాక్షన్ చేశాను, ఇగ్నోర్ చేసేయండి. ఇంకా నెక్స్ట్ మా అమ్మ అన్ని పనులు చేస్తుంటే మనకు కొంచెం కోతి పనులు ఎక్కువ కదా. ఆ మామిడి తోటల చెట్లని మనమే అన్నట్టు ఎక్కడానికి వెళ్తున్నాం. చిన్నప్పుడు అంటే సన్నగా యాక్టివ్గా ఉన్నాం కాబట్టి ఇష్టం ఉన్నట్టు ఎక్కినాం. కానీ ఏదో అలా చెట్టు కొమ్మలు ఎదుగుతాయా ఇరగవా ఏదో చూసుకుంటూ అలా 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 పైకి వెళ్ళా. భయం వేసింది, బట్ ఓకే. మావాడు మా అమ్మే ఎక్కింది, నేను ఎందుకు ఎక్కద్దని మావాడు వెనకాలే వచ్చాడు చూడండి. సేమ్ చెట్టు, సేమ్ పోజ్, ఎక్కడ తగ్గేదేలే అలా అనమాట. మొత్తానికైతే మావాడు కూడా పైకి ఎక్కేసాడు. మమ్మీ నన్ను వీడియో తీ మమ్మీ, నన్ను యూట్యూబ్లో పెడతావా మమ్మీ, పెడితే మాత్రం మంచిగా తీ మమ్మీ, పెట్టకపోతే మాత్రం లైట్ తీసుకో మమ్మీ అని చెప్తున్నవాడు. ఈ మొత్తానికైతే మన నైవేద్యం కోసం వండిన అన్నం అయితే అయిపోయింది. ఇంకా ఇక్కడ సైడ్కి ఉన్న అదంతా పొయ్యి మీద పెడతాం కదా, అంత నల్లగా ఉంటుంది కదా, అదంతా తీసేది మా మమ్మీ పసుపు కుంకుమ అట్లా బొట్టు పెట్టమన్నది అనమాట. అందుకే పసుపు కుంకుమ అన్నీ మంచిగా కనబడేలాగా మంచిగా పెట్టి ఇంకా దేవుడి దగ్గరికి పెట్టి అక్కడ పెట్టి మొక్కాలన్నమాట. ఇంకా అందుకని ముందుగానే ఆ అమ్మవార్లకి పసుపు కుంకుమ అలా
అన్ని 7 పెట్టినాం కదా, 7 అమ్మవార్లకి పసుపు కుంకుమ వేయాలన్నమాట. ఇక్కడ వేసేది మావాడైతే ఏ పని చేసినా మధ్యలో రావడం దూరడం. మావాడి కోసం ఇంకా మా డాడీ అయితే అక్కడ ఉయ్యాల కూడా కట్టాడనమాట. ఇంకా నేను ఇక్కడ అమ్మవారి కోసం వండిన నైవేద్యం అయితే తీసుకొచ్చి అక్కడ పెడుతున్నా, కరెక్టే పెడుతున్నానా లేదా అని అటు ఇటు తిప్పి చూసి పెట్టా. ఇంకా అక్కడ అగరబత్తులు ముట్టించి ఇంకా అమ్మవారికి చూపించి, ఇంకా మావాడు అలా నేను పెట్టేదే అటు ఇటు అడుగుతూ పెడుతున్నాను. అంటే మావాడు ఇది కాదు మమ్మీ, ఇలా మమ్మీ అని వాడు చెప్తున్నాను. ఇంకా మొత్తం బాడీ బిల్డర్ అయిపోతుంది మావాడైతే. ఫస్ట్ మా మా మమ్మీ కట్టిందనమాట ఉయ్యాల. ఇదే నాకు కట్టడం, ఇలా కాదు కట్టడం అని మళ్ళీ మా డాడీ ఇప్పి కడుతున్నాడు. ఇక మనమైతే ఇక్కడ అమ్మవారికి అగరబత్తులు ముట్టించి అక్కడ పెట్టి, ఇంకా మేము మా సైడ్ ఎలా అనంటే అమ్మవారికి పెసరపప్పు అండ్ చక్కెర వేసి పలహారం పెడతాం అనమాట. అది కూడా 7 దేవతలకి ఇలా పెట్టాలన్నమాట. నేను అక్కడ పెడుతున్నా, ఏ దేవత కూడా తక్కువ కావద్దు కదా, అలా ఇలా అనమాట. మళ్ళీ అండ్ అక్కడ ఒక ఉల్లిపాయ కూడా పెట్టి అలా మొక్కుతాం అనమాట మేము. ఇంకా నెక్స్ట్ ఇంకా మన గ్లాసులలో వాటర్ పోస్తున్నాయి, ఎందుకని చూస్తున్నారా? ఇంకేం లేదు, మనం ఇప్పుడు చాలా పద్ధతిగా పప్పు కూరలు తినలేం కదా, అందుకనే అక్కడ అమ్మవారి కోసమని కోడిని కోస్తున్నాం అనమాట. ఆ కోడిని కోయడానికి కోడి నోట్లో తీర్థం పెడతారు కదా, సో అందుకని వాటర్ చక్కెర అలా కలిపి కోడి నోట్లో పోస్తామన్నమాట. దానికోసమని మనం దానికి కూడా మనకు డౌట్లే, చక్కెర ఇంత వేయాలా వాటర్ ఇంత వేయాలా అని. ఇక నాతో పనులు కావని మా ఆయన తీసుకున్నాను నా చేతుల నుండి. ఇంకా మా డాడీ మాత్రం ఇలా పోయినానా అలా పోయినానా అని అల్లుడు చెప్తున్నాను అనమాట. మావాడైతే కళ్ళే పట్టుకొస్తుంది ఏకంగా కోడికి పోయడానికి. కోడిని వేసేసారు ఆల్రెడీ, సారీ కోడి నోట్లో పోసారు. ఇంకా మా డాడీ మొత్తానికి అయితే అమ్మవారికి మంచిగా మొక్కుతున్నాడు. అలానే తీర్థం కళ్ళు అట్లా అమ్మవారికి అట్లా సమర్పించి మళ్ళీ కోడిని పట్టుకొని మొక్కుతున్నాను అనమాట. మా డాడీ లిస్ట్లో ఉన్నాయన్నీ మొక్కేసాడు, అయిపోయింది. ఇంకా నెక్స్ట్ లైన్ లేనే అనమాట. అది మన చేతులకు రాగానే మామూలుగా భయపడిస్తలేదు నన్ను. ఇంకా నా లిస్ట్ మొత్తం మెల్లమెల్లగా ఇదమ్మా అదమ్మా అని అన్నీ అమ్మవారికి నా లిస్ట్ అంతా చెప్పేశాను. ఇట్లా నెక్స్ట్ మావాడైతే పెద్ద లిస్టే ఉంది మావాడి దగ్గర. అంటే ఆ లిస్ట్ అంతా మాదే అనుకో, పక్క నుండి మేమే చెప్తున్నాం ఇది మొక్కు అది మొక్కు అని. నెక్స్ట్ మా ఆయన అనమాట. మా ఆయన నిదానంగా అమ్మవారికి ఎంత బాగా మొక్కుతున్నాడు అలా. నెక్స్ట్ నేనే ఫస్ట్ కోడిని మొక్కా, కానీ తీర్థం పెట్టడం మర్చిపోయా. మళ్ళీ తీర్థం వేసి మళ్ళీ కళ్ళు పోసి మళ్ళీ మొక్కుతున్నాను అనమాట. మనం ఏది చేసినా డబల్ పనులు అనుకో, అది వేరే విషయం. నెక్స్ట్ మా ఆయన ఎంత బాగా మొక్కాడు కదా, అంత పెద్ద లిస్ట్ లేదు, తొందరనే అయిపోయింది. ఇంకా కోడిని కోయడం అంతా అయిపోయింది. ఇంకా అక్కడ అమ్మవారికి పెట్టిన ప్రసాదం అంతా అందరం తింటున్నాం అనమాట. అట్లా అందరికి పెట్టి మా అమ్మకు కూడా పెట్టా. లాస్ట్కి మనమే మిగిలిందంతా. ఇంకా కర్రీ అయ్యేలోపు మనం ఖాళీగా ఉండం కదా, ఇంకా మా డాడీ మార్నింగే కళ్ళు చెప్పాడనమాట. కళ్ళు అలాగే గుడాలు. తెలంగాణలో గుడాలు కళ్ళు అయితే అసలు చెవి కోసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అందులో మేము కూడా అనుకో కోసుకోంలే కానీ తినేసాం అనమాట. ఇవన్నీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వచ్చాం. ఇంకా మావాడికి కళ్ళు కొంచెమే పోసినాం అన్నాడు, చిన్నోడు కదా, అట్లా మద్యపానం హానికరం అని. ఇంకా మేమైతే మంచిగా గ్లాసులు లేపేసాం అనుకో, అది వేరే విషయం. మా ఆయన మాత్రం అన్నీ కవర్ చేస్తున్నాం చూడండి. మావాడు కొంచెం పోసామని వాడు అట్లా వాడితో అట్లుంటుంది. ఇంకా నేను మాత్రం మంచిగా నిండుగా పోసుకొని గుడాలు పెట్టుకొని మామూలు చేయట్లే. ఈసారి మా చెల్లె వాళ్ళు అందరు మిస్. మా ఊర్లో అసలు చాలా బాగా జరుగుతుంది అనమాట. ఇక్కడైతే అల్లుడు మామ తెగ కుస్తీలు పడుతారు అనమాట కోడితోని. ఇంకా ఆ కోడి క్లీన్ చేసి కట్ చేసుకొని వచ్చేలోపు అమ్మమ్మ మనవాడు ఈడ ఉయ్యాలవుతుండు. ఇంతకుముందు అయితే మా అమ్మ వాళ్ళ ఊర్లో చాలామంది వచ్చేవాళ్ళు అనమాట. మా రిలేటివ్స్ చాలామంది ఉండేవాళ్ళు. ఈసారి అందరు మిస్ అయ్యారు, అందరు మిస్ కాలే, మేమే ముందు వచ్చామన్నమాట. వాళ్ళకి ముందు ఇన్ఫామ్ చేస్తే అందరు వచ్చేవాళ్ళు అలా. నెక్స్ట్ ముందు అమ్మమ్మ టర్మ్ అయిపోయింది, ఇప్పుడు మనవడిది అనమాట. మనవడు అడుగుతున్నాడు, అమ్మమ్మ ఊపుతుంది అట్లా. మేము ఈ చెట్ల తిట్టాలకి ఎప్పుడు అనంటే ఒక 8 years బ్యాక్ వెళ్ళామన్నమాట. అప్పుడు మా సహర్ష్ కడుపులో ఉండే, అప్పుడు వెళ్ళినామనంటే మళ్ళీ ఇప్పుడు వెళ్ళినాం చాలా రోజుల తర్వాత. ఇంకో చాలా మంచిగా అనిపించింది అనమాట.
మా డాడీ అయితే ఇంకా ప్లేట్స్ అట్లా ఏం తీసుకొచ్చుకోలేదనమాట. ఎందుకంటే ఆ చెట్లలోకి వెళ్ళినాం కదా, అక్కడ అన్ని ఆకులు ఉంటాయి, అవిటితోనే ఈసార్లు కుట్టుకోవచ్చు అని. ఇక్కడ మా మమ్మీ మాత్రం మంచిగా చికెన్ కటింగ్ అంతా అయిపోయింది. మా మమ్మీ కూర చేస్తుంది అనమాట. మావాడైతే ఓ ఆటలు, వెనకాల దేవుడు ఉన్నాడు నాన్న అంటే మళ్ళీ ముందుకు వచ్చిండు, మళ్ళీ ఇక్కడికి వచ్చింది కదా తిరిగి మరీ ఆడుతున్నాడు వీడు. అట్లా మా అమ్మ మాత్రం నేను అటు పోయి ఇటు వచ్చేలోపు కథం కర్రీ సగం వండేసింది. ఇంకా ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసింది. ఈ రెసిపీ కావాలంటే నేను షార్ట్ వీడియో మళ్ళీ ఇంకొకటి పెడతాను. ఎవరైనా ఒక్కరు కామెంట్ చేసినా పెడతాను అనమాట. మనకి ఎందుకంటే కామెంట్స్ తక్కువ కదా. అట్లా ఇక్కడ వాళ్ళిద్దరి టైం అయిపోయింది, ఇప్పుడు నాది వచ్చిందనమాట. మా వాడిని నేను ఊపుతున్నా. చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో పెట్టినా, అలాగే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా, చాలా తడబడుతున్నాను, సారీ అండి ఏమనుకోకండి. మొత్తానికైతే మన చికెన్ కర్రీ పూరి అయితే ఎక్సలెంట్ అనమాట. ఎందుకో ఆ చెట్లలో చికెన్ మాత్రం చాలా బాగా కుదురుతుందండి. మన ఇష్టమైన లివర్ పీస్ వేసుకొని తినేసి